హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ లో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం దేని గురించి నేర్చుకున్నాం? డిస్టెన్స్ ఏ విధంగా తీసుకుంటాం, స్పీడ్ కానీ లేదంటే టైం కానీ, లేదంటే డిస్టెన్స్ మీటర్ లో ఉంటే అదే విధంగా స్పీడ్ ఎందులో ఉంటుంది, లేదంటే టైం ఎలా ఉంటుంది, అలాగే డిస్టెన్స్ మైల్లో ఉంటే స్పీడ్ ఎలా ఉంటుంది, టైం ఎలా ఉంటుంది, లేదంటే కేఎంపీహెచ్ కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే 5/18 ఎలా మల్టిప్లై చేస్తాం, ఎందుకు తీసుకున్నాం, అదేవిధంగా మీటర్ పర్ సెకండ్ కేఎంపీహెచ్ లో కన్వర్ట్ చేయాలంటే 18/5 ఎలా వచ్చింది, అదేవిధంగా మనం మైల్ పర్ అవర్ ని ఫీట్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే సో ఇక్కడ 22/15 ఎలా ఏ విధంగా తీసుకున్నాం, మరి అదేవిధంగా అదే ఫీట్ పర్ సెకండ్ మైల్ పర్ అవర్ లో కన్వర్ట్ చేయాలంటే 15/22 రివర్స్ అయింది. మరి ఇక్కడ మనం కిలోమీటర్ కి 1000 మీటర్స్, అదేవిధంగా అదే ఇక్కడ మైల్ కి 1609.3 మీటర్స్ కానీ, అదేవిధంగా కిలోమీటర్ కి 3280 ఫీట్స్, కిలోమీటర్ కి ఎన్ని ఫీట్స్, అదేవిధంగా మైల్ కి 5280 ఫీట్స్ అని తీసుకున్నాం. సో దాని ద్వారా మనం కన్వర్షన్ కాన్సెప్ట్ తీసుకున్నాం. అదేవిధంగా రిలేటివ్ స్పీడ్ గురించి డిస్కస్ చేసినాం. రిలేటివ్ స్పీడ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఎలా ఉంది, అదేవిధంగా సేమ్ డైరెక్షన్ ఎలా తీసుకున్నాం. సో వాటి గురించి డిస్కస్ చేసినాం. మరి ఇదే ఇంట్రడక్షన్ పార్ట్ లో మరి ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దేని గురించి అంటే యావరేజ్ స్పీడ్ గురించి ఉంటుంది. దేని గురించి ఉంటుంది? యావరేజ్ స్పీడ్ గురించి. అంటే మనం ఇప్పుడు కాన్సెప్ట్ అనేది దేని గురించి నేర్చుకుంటున్నాం అంటే సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అవుతుంది. కాన్సెప్ట్ సో రైట్. సో కాన్సెప్ట్ తీసుకుంటే దేని గురించి ఉంటున్నా నేను యావరేజ్ స్పీడ్ అని తీసుకుంటున్నా. సో యావరేజ్ స్పీడ్ అనేది మనం యావరేజ్ లో తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ సరే యావరేజ్ స్పీడ్ అనేది తీసుకుంటున్నా. రైట్. సో దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే సగటు వేగం అని తీసుకుంటాను. రైట్. సో సగటు వేగం అని తీసుకుంటున్నాం. మరి ఈ యావరేజ్ స్పీడ్ ఎలా ఉంటుంది, ఎలా తీసుకుంటాం అనేది కాన్సెప్ట్. రైట్. మరి నేను ఇక్కడ యావరేజ్ స్పీడ్ దగ్గర మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఈ రకంగా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ ఈ రకంగా ఉంటుంది. మరి ఒక వెహికల్ బస్ కానీ లేదంటే ఒక కార్ కానీ సో ట్రావెల్ చేస్తాము. సో ఈ ట్రావెల్ చేసినప్పుడు ఎలా ఇస్తాడంటే సో కొంత వరకు కొంత డిస్టెన్స్ వరకు 50 kmph వేగంతో సో ట్రావెల్ చేస్తుంది. ఆ తర్వాత ఈ నెక్స్ట్ డిస్టెన్స్ ఉంటుంది కదా, రిమైనింగ్ డిస్టెన్స్, దాన్ని 40 kmph వేగంతో ట్రావెల్ చేస్తుంది. మరి ఈ బస్ అనేది ఫస్ట్ పార్ట్ అనేది 50 వెళ్ళింది, సెకండ్ పార్ట్ అనేది 40 వెళ్ళింది. మరి నాకు యావరేజ్ స్పీడ్ అనేది ఎంత? యావరేజ్ స్పీడ్ అన్నప్పుడు నాకు ఒకటే ఉండాలి, 50-40 ఒకటే ఉండాలి. 50-40 అనేది అంటే ఒకటే స్పీడ్, ఓవరాల్ గా స్పీడ్ యావరేజ్ స్పీడ్ ఎంత అనేది చెప్పాలి. ఓకే, అలా అని మనం సో 50+40 దాన్ని బై 2 చెప్పకూడదు. సో 50+40/2 అనేది చెప్పకూడదు. ఇందులో మనం యావరేజ్ కదా అని చెప్పేసి 50-40/2 చేసి నేను 45 ఆన్సర్ అని చెప్పకూడదు. ఓకే, మరి దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ నేను ఈ డిస్టెన్స్ అన్న చూసారా, డిస్టెన్స్ ఉన్న చూసారా, ఇగో ఈ డిస్టెన్స్ ఉన్న చూసారా, ఈ ఫస్ట్ వన్ సెకండ్ వన్ డిస్టెన్స్ ఈక్వల్ ఉందా లేదా? ఈక్వల్ ఉంటే మరి ఈ D1 = D2 అంటే నేను ఏమంటున్నా అంటే ఇదొక మనకి 60 కిలోమీటర్లు, ఇదొక 60 కిలోమీటర్లు అన్నప్పుడు డిస్టెన్స్ ఈక్వల్. 60 కిలోమీటర్స్ ని 50 kmph, 60 కిలోమీటర్స్ ని 40 kmph, అలా డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటే అప్పుడు యావరేజ్ స్పీడ్ ఒక రకంగా చేస్తాం. అంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది, 2s1s2/s1+s2 అనే కాన్సెప్ట్ అప్లై చేస్తాం. ఇది మనం ఎప్పుడు అని అంటే 2 ఈక్వల్ పార్ట్స్, ఇప్పుడు ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఉన్నప్పుడు, అలాంటిది 1 2 3 3 ఈక్వల్ పార్ట్స్ ఉన్నప్పుడు కూడా అది డిస్టెన్స్ ఈక్వల్ ఉంటే అదొక ఫార్ములా ఉంటుంది. 4 ఈక్వల్ పార్ట్స్ కూడా ఉంటుంది, అప్పుడు ఇంకో ఫార్ములా, అప్పుడు ఎల్సిఎం కాన్సెప్ట్. దీన్ని కూడా ఇలా వెళ్ళొచ్చు లేదా ఎల్సిఎం వెళ్ళొచ్చు. రైట్. ఇంకోటి షార్ట్ కోడ్ కూడా నేను చెప్తాను. సో ఈ ఫార్ములా ఇది ఎల్సిఎం కాన్సెప్ట్ వెళ్ళొచ్చు. మరి 3 ఈక్వల్ పార్ట్స్ అంటే ఇంకోటి కూడా ఉంటుంది, ఆ రకం ఉంటే 3 ఈక్వల్ పార్ట్స్ 60-60-60, కానీ స్పీడ్స్ డిఫరెన్స్ ఉంటాయి, అప్పుడు ఒక రకంగా వెళ్తాం. అంటే ఈ రకంగా మరి ఈక్వల్ లేకుంటే అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏమంటున్నా ఇదొక 150 కిలోమీటరు, ఇదొక 100 కిలోమీటర్ ఉండే అనుకుందాం. అప్పుడు స్పీడ్స్ ఈక్వల్ అయితే ఈక్వల్ కావు. కాబట్టి అప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ దీన్ని కాన్సెప్ట్ టోటల్ డిస్టెన్స్ బై ఏం రాస్తున్నా అంటున్నా ఇక్కడ టోటల్ డిస్టెన్స్ బై ఇక్కడ టోటల్ టైం అనేది తీసుకుంటాం. రైట్. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని అప్లై చేస్తాం. ఇది నేను చెప్పబోయే కాన్సెప్ట్ అన్నట్టు. ఓకేనా? అప్పుడు నేనేమంటున్నా ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది సో when 2 ఈక్వల్ డిస్టెన్స్, వెన్ సో 2 ఈక్వల్ డిస్టెన్స్ అని తీసుకుంటున్నాం. when 2 ఈక్వల్ డిస్టెన్స్ అనేది కాన్సెప్ట్ అవుతుంది. క్లియర్? సో 2 ఈక్వల్ డిస్టెన్స్ అన్నప్పుడు ఏం రాస్తున్నా అంటున్నా సేమ్ కాన్సెప్ట్ చూడండి. అంటే నేను ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నా. సో ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే సో ఇది కాన్సెప్ట్ అబ్బా. సో 2 ఈక్వల్ డిస్టెన్స్ కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే డిస్టెన్స్ 1 డిస్టెన్స్ 2. ఇక్కడ బస్ అనేది కార్ అనేది ట్రావెల్ అవుతుంది, బస్ లేదా కార్.
సో ట్రావెల్ అవుతుంది. డిస్టెన్స్ 1 2 హాఫ్ ఆఫ్ డిస్టెన్స్. సో ఇక్కడ హాఫ్ అని తీసుకోవచ్చు, సో ఇక్కడ హాఫ్ అని తీసుకోవచ్చు అండ్ రిమైనింగ్ హాఫ్ అని చెప్తాడు. లేదా ఇది 20 కిలోమీటర్ అయితే ఇది 20 కిలోమీటర్ అని చెప్తాడు. సో డిస్టెన్స్ ఈక్వల్ అన్నట్టు. మరి అలాంటి టైంలో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది 40 kmph అని తీసుకుంటున్నా, 40 kmph. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 30 kmph తోటి ట్రావెల్ అయింది. మరి ఓవరాల్ గా నాకు యావరేజ్ స్పీడ్ ఎంత? అప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే పాయింట్, ఈక్వల్ కాదా. సో అబ్జర్వ్ చేయాల్సింది D1 ఈక్వల్స్ టు D2 అనేది ఈక్వల్ కాదా. మరి ఈక్వల్ అయితే అది కూడా ఎన్ని పార్ట్స్? 1 అలాగే 2. సో 1 లేదా 2. సో 2 ఈక్వల్ పార్ట్స్ అనేది 2. ఎందుకు 20 అనొచ్చు. సో డిస్టెన్స్ ఈక్వల్ అనొచ్చు. ఓకే, సో సగం దూరం మిగతా సగం దూరం అనొచ్చు. ఓకే, ఆ రకంగా 40 kmph 30 kmph. కానీ నాకు ఒకటే స్పీడ్ కదా ఉండాలి. ఇంతకు ముందులాగా 2 స్పీడ్ ఉంటే నేను ఒకటే స్పీడ్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే అన్నట్టు. ఇది 40 ఇది 30 అంటే నాకు యావరేజ్ స్పీడ్ కావాలి అన్నప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఫార్ములా ఉంటుంది. ఇది ఫస్ట్ స్పీడ్ అనుకోండి, ఇది ఫస్ట్ స్పీడ్ అనుకోండి, ఇది సెకండ్ స్పీడ్ అనుకోండి. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే సో 2 into S1 S2 by S1 ప్లస్ ఇంకోటి ఏం రాసుకోవచ్చు S2 అని రాసుకోవచ్చు. ఇది 2 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి దీన్ని ఇంటూ 2 చేస్తున్నాం. ఆర్ ఇంకోటి ఏం రాసుకోవచ్చు అంటే షార్ట్ కట్ ఎల్సిఎం మెథడ్ అని తీసుకుంటాం. ఓకే, ఆర్ ఎల్సిఎం మెథడ్ అని తీసుకుంటాం. ఇది షార్ట్ కట్ లో చేస్తాం. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు 2 ఆఫ్ అని రాసిన S1 అంటే ఇంత 40, S2 అంటే ఇంత 30 బై S1 ప్లస్ S2 అంటే ఇంత 40 ప్లస్ 30 అని తీసుకుంటాం. అప్పుడు మనం కట్ చేస్తే మనం ఇది ఎంత రాసుకోవచ్చు అన్నట్టు 70 అని రాసుకోవచ్చు. ఎంత 70. అప్పుడు 0 0 కట్ చేస్తే 42 ఎంత, లేదంటే 43 122 ఎంత అంటే సో 240 బై ఎంత అంటే 7. మరి 7 తీసుకుంటే 7 ఎంత అంటే 3 21, 3 అంటే మిగిలింది 30. 7 4 మనం ఎంత రాసుకోవచ్చు 7 4 28, మిగిలింది ఎంత 2, రిమైండర్ బై ఎంత 7 అంటే 34 2/7 kmph అనేది ఏం రాసుకోవచ్చు యావరేజ్ స్పీడ్ అని రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు యావరేజ్ స్పీడ్. అలానే మీరు ఇంతకు ముందు లాగా నేను చెప్పినట్టుగా సగం చేసేది అనుకోండి. అంటే ఇక్కడ ఇలా అంటే S1 ప్లస్ ఇంకోటి ఎంత S2 బై ఎంత అన్నట్టు 2 అంటే యావరేజ్ అన్నట్టు. అప్పుడు 40 ప్లస్ ఎంత అంటే 30 బై ఎంత అంటే 2 అంటే నీకు 70 బై ఎంత అన్నట్టు 2. 70/2 అంటే ఎంత వచ్చింది 35. అది ఫస్ట్ ఆప్షన్ ఉంటది. బట్ యావరేజ్ స్పీడ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోకూడదు అంటున్నా. ఇలాంటి కాన్సెప్ట్ ఏమంటున్నా తీసుకోకూడదు అంటున్నా. అర్థమైంది కదా. మరి రెండో కాన్సెప్ట్ నేను ఏమన్నా ఎల్సిఎం మెథడ్ అన్నా. ఎల్సిఎం మెథడ్ ఎలా అంటే సో చూడండి అంటే 40 అలాగే ఇక్కడ ఎంత అన్నట్టు 30 40 సో రెండు స్పీడ్స్ కి ఎల్సిఎం చేసేయండి. ఎందుకంటే రెండింటిని ఈక్వల్ చేస్తున్నా. 40 20 30కి ఎంత అన్నట్టు 120 తీసుకుంటున్నా. 120 అంటే 30 ఎంత 40 ఎంత, సో ఇక్కడ 2 సో ఇక్కడ 40 ఎంత 3 అలాగే 30 ఎంత అన్నట్టు 4 టైమ్స్. 120 అవ్వాలంటే 40ని 3 టైమ్స్ 30ని 4 టైమ్స్. మరి 3 ఇక్కడ 4 పార్ట్స్ కట్ అయింది కదా. మరి 40 3 టైమ్స్ 30 4 టైమ్స్ అయింది. మరి ఇది ఎన్ని పార్ట్స్ 1 2 2 పార్ట్స్ కాబట్టి దాన్ని ఇంటూ 2 చేయండి. బై ఎంత అన్నట్టు సో టోటల్ కాబట్టి 3 + 4 టోటల్ పైన ఇక్కడ టోటల్ పైన మొత్తం మీద కదా టోటల్ యావరేజ్ స్పీడ్ కాబట్టి 3 + 4 7. మళ్ళీ ఏమొస్తుంది అన్నట్టు ఇక్కడ 240 బై ఎంత అన్నట్టు 7. 240 బై ఎంత 7. మళ్ళీ అదే కదా వస్తుంది, మళ్ళీ ఇదే వస్తుంది అన్నట్టు. అర్థమైందా. ఇది కాన్సెప్ట్ అని తీసుకుంటున్నాం. మరి ఈక్వల్ డిస్టెన్స్ లేకుంటే ఏమంటున్నా లేకుంటే ఏం చేయొచ్చు అనేది కాన్సెప్ట్. మరి ఇక్కడ సో ఇక్కడ 2 ఈక్వల్ డిస్టెన్స్ నాట్ ఇక్కడ 2 ఈక్వల్ డిస్టెన్స్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే నాట్ ఈక్వల్ అని తీసుకున్నప్పుడు రైట్, నాట్ ఈక్వల్ అని తీసుకున్నప్పుడు అలాంటప్పుడు ఏమి ఇస్తాడంటే ఇట్లా ఇస్తాడు. సో ఇక్కడ ఇది కాన్సెప్ట్. సో ఈక్వల్ కానప్పుడు ఏమి ఇస్తాడంటే ఇట్లా ఇస్తాడు. ఒక బస్ అని ఇస్తాడు. ఒక బస్సు సో ఇక్కడ ట్రావెల్ ఎట్ 40 kmph. ఒక బస్ ట్రావెల్ ఎట్ a speed of 40 kmph for 2 hours and the bus so travel at a speed of 30 kmph for 3 hours. Find the average speed of the total total distance, total traveling అని చెప్తా ఉంటాడు. సో ఇక్కడ చూడండి a bus travel at a distance of 40 kmph for 2 hours and 30 kmph speed for 3 hours. Find the average speed of the whole journey అంటాడు. సో ఇప్పుడు మనం దీన్ని తీసుకుంటాం అనుకో. ఇక్కడ ఒక రకంగా ఇచ్చిండు, ఓన్లీ స్పీడ్స్ ఇచ్చిండు, యావరేజ్ స్పీడ్. మరి ఇక్కడ ఈక్వల్ కాదా నాకు తెలియదు కదా. మరి ఈక్వల్ కాదా తెలియదు అంటే అవర్కి 40 గంటకి 40 అంటే అట్లా ఎన్ని అవర్స్ 2 hours 40 ఎంత 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు. సో అలాగే
గంటకి 30 అన్నప్పుడు 33 is 90. సో 90 కిలోమీటర్ ట్రావెల్ చేసినట్టు. మరి 90-80 సేమా కాదు, 90-80 సేమా కాదు, మరి 90-80 సేమ్ కాదు కాబట్టి సో డిస్టెన్స్ 1 ఈక్వల్స్ టు డిస్టెన్స్ నాట్ ఈక్వల్ అని చెప్పొచ్చు. సో నాట్ ఈక్వల్ కాన్సెప్ట్ లో అప్పుడు యావరేజ్ స్పీడ్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు ఏం చేయొచ్చు అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది యూజ్ చేస్తాం. టోటల్ డిస్టెన్స్ ఎంత 80 + 90 బై టోటల్ టైం ఎంత 2 + 3 అవర్స్. అలా తీసుకుంటే నాకు వచ్చేది 80-90 ఎంత 170 బై సో 5 అవర్స్. 5 తీసుకుంటే ఎంత రాసుకోవచ్చు 5 3 is 15, 5 4 is 20. సో 34 kmph అనేది తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి 34 kmph. ఇది ఈక్వల్ కానప్పుడు కాన్సెప్ట్. మరి ఇలాగే ఉంటుందా ఈక్వల్ అంటే ఇలా కూడా ఉండకపోవచ్చు. సో ఇలా కూడా ఉండకపోవచ్చు అంటే కొన్ని కాన్సెప్ట్ ఇలా కూడా గుర్తు పెట్టుకోండి. అర్థమవుతుందా కాన్సెప్ట్ ఎలా అంటే ఇలా కూడా ఉండొచ్చు అని అంటున్నా. సో ఇవి ఈ రకంగా నేను 2 half అనొచ్చు. సో d1 = d2 ఈ రకంగా ఉండొచ్చు. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనం సో యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది ఈక్వల్ అవుతుంది. మరి అలాగే సో ఇలాగే ఉండకుండా టోటల్ డిస్టెన్స్ టోటల్ ట్రావెల్ చేసి అలా రిటర్న్ కూడా రావచ్చు. అంటే వెళ్ళేటప్పుడు స్పీడ్ 1 వచ్చేటప్పుడు స్పీడ్ 2 అంటే రిటర్న్ మరి యావరేజ్ స్పీడ్ ఎంత మరి ఇక్కడ కూడా ఈక్వల్ అవుతుంది. ఇక్కడ కూడా ఏమైతుంది ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఫస్ట్ సెకండ్ ఇప్పుడు చూడండి ఇది ట్రావెల్ చేసింది A to B అనుకోండి, A to B అనుకోండి, A to B ట్రావెల్ చేసింది B to A ట్రావెల్ చేసింది. సో ఈక్వల్ కాదా ఆ టైంలో కూడా మనం ఈక్వల్ అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఇంకో కాన్సెప్ట్ మనం ఇక్కడ సో ఈ రకంగా తీసుకోవచ్చు కదా. ఆ తర్వాత నేను ఏమంటున్నా అంటే సో 3 ఈక్వల్ డిస్టెన్స్ అంటున్నా. సో 3 ఈక్వల్ డిస్టెన్స్ అనేది కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. అలాగే 4 ఈక్వల్ డిస్టెన్స్ అనేది కాన్సెప్ట్ ఉంటుంది. అలాగే 5 ఈక్వల్ డిస్టెన్స్ అనేది కాన్సెప్ట్ ఉండొచ్చు. లేదంటే నాట్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. రైట్ సో నాట్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో దీని తర్వాత డిస్కస్ చేస్తాం. యావరేజ్ స్పీడ్ లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అది 2 ఈక్వల్ పార్ట్సా ఇగో ఇలా మూవ్ అవ్వండి. ఓకే ఒకవేళ ఈక్వల్ పార్ట్స్ కాదా అట్లా టోటల్ డిస్టెన్స్ బై ఏం రాసుకుంటారు అన్నట్టు సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది అప్లై చేస్తూ ఆన్సర్ తీసుకోవాలి. మరి డైరెక్ట్ ఇప్పుడు 30 40 70/2 చేస్తే 35 వచ్చింది, మరి వచ్చిందా రాలే కదా, అట్లా చేయకూడదు అన్నట్టు. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఇక్కడ టోటల్ చేసి బై 2 అనేది కాన్సెప్ట్ వదిలేయండి. సో ఇక్కడ మనం యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ సో ఇక్కడ హాఫ్ ఆఫ్ ఇలా ఉండొచ్చు, అటువి ఇటు రావచ్చు, అలా ఏదైనా రావచ్చు అన్నట్టు. ఓకే సో ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం 3 గానీ ఇంకోటి 4 గానీ ఇంకోటి ఎంత 5 గానీ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకేనా మరి ఒకసారి చూద్దాం. నేనేమంటున్నా అంటే సో 3 ఈక్వల్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. ఏం రాసుకుంటున్నానంటే 3 ఈక్వల్ కాన్సెప్ట్. సో 3 ఈక్వల్ డిస్టెన్స్. సో 3 ఈక్వల్ డిస్టెన్స్ అనేది తీసుకుంటున్నాం. మరి 3 ఈక్వల్ డిస్టెన్స్ లో యావరేజ్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలంటున్నా యావరేజ్ అనేది స్పీడ్. సో 3 ఈక్వల్ డిస్టెన్స్ లో యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సగటు వేగం. రైట్ మరి ఇప్పుడు నేను చెప్పిన కాబట్టి సేమ్ కాబట్టి ఆ 3 ఈక్వల్ డిస్టెన్స్ ఎలా ఉండొచ్చు అని అంటే ఇలా హాఫ్ ఆఫ్ ఉండొచ్చు. సో ఇలా హాఫ్ ఆఫ్ సేమ్. సో 3 ఈక్వల్ డిస్టెన్స్ అన్నట్టు. సో ఇక్కడ చూడండి d1 అలాగే d2 అలాగే d3. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈక్వల్ అన్నట్టు. నేను ఈక్వల్ దగ్గరనే చెప్తున్నా ఈక్వల్ ఈక్వల్ ఈక్వల్. సో ఇలా ఉండొచ్చు. లేదంటే కొన్నిసార్లు 1/3 1/3 1/3 అంటాడు. అంటే 1/3 1/3 1/3 అంటే సేమ్ ఫ్రాక్షన్ ఉన్నా కూడా ఈక్వల్ అన్నట్టే. మరి ఈ రకంగా ఉండొచ్చు. లేదు అనుకుంటే సో ఈ రకంగా ఉన్నప్పుడు కూడా ఈక్వల్ అవుతుంది. లేదంటే దీంట్లోనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాడు. సో ఇక్కడ దీంట్లోనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజ ఆకారంలో ఉంటాయి. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీన్స్ 3 సిటీస్ అంటాడు. అంటే ఇక్కడ ఈక్విలేటర్ ట్రయాంగిల్ లో ఇలా 3 సిటీస్ అంటాడు. 3 సిటీస్ అంటే ఫస్ట్ సిటీ సెకండ్ సిటీ అండ్ థర్డ్ సిటీ. కానీ ఇక్కడ చూడండి ఈ డిస్టెన్స్ ఒకటి సేమ్, ఈ డిస్టెన్స్ ఒకటి సేమ్, ఈ డిస్టెన్స్ సేమ్, ఈ డిస్టెన్స్ సేమ్. అంటే డిస్టెన్స్ 1 = డిస్టెన్స్ 2 = డిస్టెన్స్ 3. ఇక్కడ కూడా డిస్టెన్స్ 1 = డిస్టెన్స్ 2 = డిస్టెన్స్ 3. ఈ టైంలో కూడా మనకి సేమ్ అన్నట్టే ఈక్వల్ అన్నట్టే చెప్పొచ్చు. ఇది ఈక్వల్ అన్నట్టే చెప్పొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి ఫార్ములా ఏం రాసుకోవచ్చు అని అంటే 3 ఈక్వల్ డిస్టెన్స్ ఫార్ములా ఏం రాసుకోవచ్చు అని అంటే సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏం రాస్తాం. సో ఇక్కడ ఒక స్పీడ్ ఉంటది కదా, ఇక్కడ ఒక స్పీడ్ ఉంటది, ఇక్కడ ఒక స్పీడ్ ఉంటది, ఇక్కడ ఒక స్పీడ్ ఉంటది. మరి ఆ మూడింటి తోటి మనం ఏం రాసుకోవచ్చు యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబ్లం మనం క్వశ్చన్ లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ స్పీడ్ ఉంటుంది, సో ఇక్కడ ఒక స్పీడ్ ఉంటుంది, ఈ టైం ఒక స్పీడ్, ఇక్కడ ఒక స్పీడ్ ఉంటుంది, సో ఇక్కడ ఒక స్పీడ్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం 3 × S1 S2 S3 by S1 × S2 plus S2 × S3 plus S3 × S1 అనేది తీసుకుంటాం. ఇది ఫార్ములా కాన్సెప్ట్. లేదా ఇంతకుముందు లాగా ఎల్సిఎం మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే ఎల్సిఎం మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు.
ఇది ఫార్ములా. సో దీని ఫార్ములా మనం 3 కాన్సెప్ట్ దగ్గర యూజ్ చేస్తాం, రైట్? సో 3 కాన్సెప్ట్ దగ్గర యూజ్ చేస్తాం. మరి మరి ఈక్వల్ కాకుంటే ఏం చేస్తాం? నాట్ ఈక్వల్, రైట్? నాట్ ఈక్వల్ అన్నాడు అనుకోండి. సో నాట్ ఈక్వల్ అనేది ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నాట్ ఈక్వల్ ఉంది, రైట్? మరి నాట్ ఈక్వల్ ఉన్నప్పుడు మరి నాట్ ఈక్వల్ ఏ టైంలో ఉంటుంది అంటున్నా? సో ఇక్కడ చూడండి, నాట్ ఈక్వల్ అనేది సింపుల్ గా నేను ఇలా తీసుకుంటున్నా. సో ఇలా తీసుకుంటున్నా. సో నాట్ ఈక్వల్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇది ఈ డిస్టెన్స్ అనేది ఒక 20 కిలోమీటర్, ఈ డిస్టెన్స్ అనేది ఒక 30 కిలోమీటర్, ఈ డిస్టెన్స్ అనేది ఒక 40 కిలోమీటర్. అలాంటి పొజిషన్ లో నేను యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే, సో యావరేజ్ స్పీడ్ తీసుకోవాల్సి వస్తే టోటల్ డిస్టెన్స్ బై ఏం రాసుకోవచ్చు అన్నట్టు? టోటల్ టైం అనేది మనతో మాత్రమే మనం తీసుకోవాలి. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది యూజ్ చేయాలి. అర్థమవుతుందా? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఈక్వల్ కాకుంటే ఇదే ఫాలో అవ్వాలి, 2 గానీ 3 గానీ ఏదైనా గానీ. మరి ఈ రకంగా కూడా మనం తీసుకోవచ్చు, ఓకేనా? ఇది కాన్సెప్ట్ అన్నట్టు, రైట్? ఇప్పుడు డయాగ్రామ్ ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు, ఇలా 3 సార్లు కూడా తిప్పచ్చు, ఓకేనా? మళ్ళా చెప్పలేదు అనుకున్నారు, ఇలా వెళ్ళి సో రిటర్న్ వచ్చి మళ్ళీ 3 సార్లు అలా తిప్పినా కూడా ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్. ఈ డిస్టెన్స్ వెళ్ళింది ఒకటి, A to B వెళ్ళింది, B to B వెళ్ళి B to A వచ్చి మళ్ళీ A to B వెళ్ళింది. అట్లా 3 టైమ్స్ తిరిగినా కూడా 3 టైమ్స్ ఫార్ములాని యూజ్ చేయాలి. ఆ తర్వాత 4 ఈక్వల్ డిస్టెన్స్ అని తీసుకుంటున్నా, రైట్? 4 ఈక్వల్ డిస్టెన్స్ అని తీసుకుంటున్నా. 4 ఈక్వల్ డిస్టెన్స్ అయినా కాకుండా 4 ఈక్వల్ డిస్టెన్స్ అయినా లేదా దీని తర్వాత మనకి సెకండ్ థర్డ్ కి మాత్రమే ఫార్ములా ఉంటుంది. 4 కి 5 కి 6 కి ఈక్వల్ డిస్టెన్స్ కి ఉండదు. సో 5 ఈక్వల్ డిస్టెన్స్ అయినా మనం ఏం రాసుకోవచ్చు అన్నట్టు? అలాగే 6 అయినా ఏదైనా 6 ఉండదు, బట్ మనం ఇక్కడ 6 ఈక్వల్ డిస్టెన్స్ అయినా ఏదైనా కూడా మనం ఏం అప్లై చేస్తామంటే ఎల్సిఎం మెథడ్ అప్లై చేస్తాం. ఏం అప్లై చేస్తాం? ఎల్సిఎం మెథడ్ అనేది తీసుకుంటాం, రైట్? సో ఎల్సిఎం మెథడ్ అనేది డెఫినెట్లీ ఫాలో అవ్వాలి, ఓకే? ఇంతకుముందు అన్నా కదా, ఇంతకుముందు నేను ఎల్సిఎం మెథడ్ తీసుకోవాలి. 3 నెంబర్స్ ఉంటే 3 నెంబర్స్, 4 అయితే 4. మరి ఈ 4 ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఎలా ఉంటాయంటే, కాన్సెప్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. 4 ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఇవి ఎలా ఉంటుంది, రైట్? ఇగో 1, ఇగో 2, నెక్స్ట్ ఇగో 3, నెక్స్ట్ ఇగో 4 ఈక్వల్ డిస్టెన్స్ అన్నట్టు, ఓకే? మరి ఈ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఈ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఈ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఈ డిస్టెన్స్ అలా ఉంటుంది. ఇలా కూడా చెప్పుకోవచ్చు. అదే స్క్వేర్ కూడా చెప్పొచ్చు, ఇక్కడ స్క్వేర్ కూడా చెప్పచ్చు. స్క్వేర్ అనేది కూడా సో ఈక్వల్ అన్నట్టే. మనం ఏమంటాం? చతురస్రం ఏ అంటాం కదా, అప్పుడు కూడా ఈక్వల్ డిస్టెన్స్, అప్పుడు కూడా S1 S2 S3 S4 అనేది యావరేజ్ స్పీడ్ తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? మరి 5 ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఏం రాస్తారు ఇక్కడ? 5 అన్నప్పుడు ఏం రాస్తారు? 5 అన్నప్పుడు సేమ్ 5 అన్నట్టు 5 ఈక్వల్ డిస్టెన్స్ తీసుకోండి. 1 అలాగే 2 తర్వాత 3 తర్వాత 1 2 3 సో ఇక్కడ 4 5 అని తీసుకోండి, ఓకే? 5 ఈక్వల్ డిస్టెన్స్ అంటే D1 D2 D3 అలాగే D4 అలాగే D5 అన్ని ఎలా ఉండాలి? ఈక్వల్. ఇక్కడ కూడా మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా? ఆ రకంగా మనం చేస్తాం. ఒకవేళ నాట్ ఈక్వల్ అయితే ఏం చేస్తారు? నాట్ ఈక్వల్ అయితే ఏం చేస్తారంటున్నా? నాట్ ఈక్వల్ అయితే డెఫినెట్లీ మనం ఏం రాసుకోవచ్చు? టోటల్ డిస్టెన్స్ బై ఏం రాసుకోవాలి ఇక్కడ? టోటల్ టైం అనేది తీసుకోవాలి, రైట్? టోటల్ టైం అనేది తీసుకోవాలి. సో ఇది మనం తీసుకునే కాన్సెప్ట్. ఒకటి మళ్ళీ చెప్తున్నా, యావరేజ్ స్పీడ్ లో మనం ఏం చేస్తాం? 2 ఈక్వల్ డిస్టెన్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం? 2S1 S2 బై S1 ప్లస్ S2 లేదా సో ఎల్సిఎం మెథడ్ చేస్తాం. ఒకవేళ ఈక్వల్ కాకుంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అదే 3 దగ్గర తీసుకుంటే మనకి ఏం రాసుకోవచ్చు? 3S1 S2 బై సో ఇక్కడ 3S1 S2 S3 బై S1 S2 ఇంటూ S2 S2 ఇంటూ S3 ఇక్కడ S3 ఇంటూ S1 అని చేస్తాం, ఓకే? ఒకవేళ ఎల్సిఎం మెథడ్ లో మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఎల్సిఎం మెథడ్ లో మనం ఏం అప్లై చేసుకోవచ్చు అంటే, ఎల్సిఎం మెథడ్ లో దేనికైనా ఇంతకుముందు 120 వచ్చింది చూసిరా? ఇంతకుముందు మనం సెకండ్ దగ్గర ఏం చేసినా 120 యూజ్ చేసినా కదా. 2 ఉంటే ఏం చేసినా? ఇంటూ 2 రాసిన. మరి 3 దగ్గర ఏం రాస్తారు? ఇంటూ 3 రాస్తారు. మరి 4 దగ్గర ఏం రాస్తారు? ఇంటూ 4 రాస్తారు. 5 దగ్గర ఎంత రాస్తారు? ఇంటూ 5 రాస్తారు. అంతే, ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే. నువ్వు 4 టైమ్స్ గురించి అప్లై చేస్తున్నామా? 120 ఇంటూ 4 రాస్తాం. మరి 5 టైమ్స్ గురించి మాట్లాడుతున్నావా? 120 ఇంటూ 5 రాస్తాం. 3 టైమ్స్ గురించి మాట్లాడుతున్నావా? 120 ఇంటూ 3 రాస్తాం. ఇంతకు ముందు నేను 2 టైమ్స్ అంటే ఏం రాసిన? నేను 120 ఇంటూ 2 రాసిన. 120 ఇంటూ 2 అట్లా ఎన్ని టైమ్స్ ఉంటే, ఎన్ని ఈక్వల్ టు ఉంటే వాటితోటి మల్టిప్లై చేస్తే అది దానికి సంబంధించింది అవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు మనం ఇలా తీసుకుంటాం, ఓకే? ఇప్పుడు 4 టైమ్స్ అన్నప్పుడు ఎల్సిఎం ఎన్ని టైమ్స్ చేయాలి? 4 చేయాలి. దీన్ని ఎన్ని టైమ్స్ చేయాలి? ఎల్సిఎం అన్నప్పుడు 5 టైమ్స్ చేయాలి. ఒకవేళ దీన్ని అడిగితే ఎల్సిఎం అంటే ఏం చేస్తారు? 3 టైమ్స్ చేస్తారు. దీన్ని అడిగితే ఎల్సిఎం ఏం చేస్తారంటున్నా? సో ఇక్కడ 6 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్ అన్నట్టు? 6. ఇది ఎంత అన్నట్టు? 3 టైమ్స్ చేస్తారు. ఇట్లా చేయాలన్నట్టు. ఇది యావరేజ్ కాన్సెప్ట్ అన్నట్టు. సో యావరేజ్ స్పీడ్ గురించి ఇలా తీసుకోవాలి, రైట్? మరి
ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటే స్పీడ్ టైం ఎలా ఉంటుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ దేని గురించి అంటే when distance equal, right? when distance equal right, when distance equal అని తీసుకుంటున్నాం. సో దూరాలు సమానం అయినప్పుడు అని తీసుకుంటున్నాం, రైట్? దూరాలు సమానం అయినప్పుడు ఏం చేస్తాం, రైట్? మరి దూరాలు సమానమైనప్పుడు ఏ టైంలో దూరాలు సమానం అవుతాయి అసలు, రైట్? అందుకోసం మరి నేనేమంటున్నా అంటే సో డెఫినేషన్ గా ఏం లేదు, సో ఇక్కడ చిన్నగా రాస్తున్నా. when distance are equal, so when distance are equal then speed is inversely proportional to సో టైం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏం రాస్తున్నా, టైం రాస్తున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏం రాస్తున్నా, టైం రాస్తున్నా. ఇది ఇంపార్టెంట్ అవుతుంది. మరి నేను ఇక్కడ అంటే దూరాలు సమానమైనప్పుడు వేగం మరియు కాలం విలోమానుపాతంలో ఉంటాయి అని రాసుకోవచ్చు. S ప్రపోర్షనల్ 1/t ఆర్ ఏం రాసుకోవచ్చు, T ప్రపోర్షనల్ 1/s. ఇగో ఇలా తీసుకోవాలి, రైట్? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విలోమానుపాతంలో ఉంటాయి అంటే ఇలా T ఇక్కడ 1/s రాసుకోవచ్చు, S 1/t రాసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎలా తీసుకుంటాం అంటే ఇది ఎగ్జాంపుల్ అనేది మెయిన్. సో డిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు నేనేమంటున్నా అంటే సో డిస్టెన్స్ ఈక్వల్ అయితే ఇగో ఫస్ట్ వెహికల్ ఇటు నుండి వస్తుంది, సెకండ్ వెహికల్ ఆపోజిట్ లో వస్తుంది, ఇలా వస్తుంది అనుకున్నాం. మరి నాకు ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏదైనా కావచ్చు, డిస్టెన్స్ అనేది ఈక్వల్. సో ఈ డిస్టెన్స్ ఇప్పుడు ఇది ట్రావెల్ చేసింది A to BK, మరి ఇది ట్రావెల్ చేసింది B to AK. కానీ దీని స్పీడ్ ఎంత అంటే 40 kmph ఉంది, దీని స్పీడ్ ఎంత అంటే 60 kmph ఉంది, రైట్? అండ్ టైం డిఫరెన్స్ ఎలా ఉంది అని అంటే సో టైం డిఫరెన్స్ ఎంత అంటే ఒక 30 minutes ఉంది. అంటే దాని అర్థం ఇది A to B కి రీచ్ అయ్యే సమయంకి ఏదైతే ఉంటో అది B to A కి 30 minutes బిఫోర్ రీచ్ అయిపోతుంది. అప్పుడు నేను డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్. కానీ డిస్టెన్స్ ఒకటే. ఈ టైంలో నేనేం చేస్తున్నా అంటే డిస్టెన్స్ ఎప్పుడైతే ఈక్వల్ గా ఉందో D1 = D2 ఎప్పుడైతే ఉందో నేనేమన్నా స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. సో స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, రైట్? ఇది నేను ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్పీడ్ అండ్ సెకండ్ స్పీడ్ ఫాలో అవుతా. ఇది ఎంత ఇచ్చిండు 40, ఇది ఎంత ఇచ్చిండు 60. అప్పుడు 20 ఎంత 3. సో దిస్ ఈస్ ద స్పీడ్ రేషియో. అండ్ టైం రేషియో ఎంత రాసుకుంటామంటే 3:2. సో నాకు టైం రేషియో వచ్చినప్పుడు డిఫరెన్స్ ఎంత 1 కి ఎంత 30 minutes. సో ఈ రెండు టైములు అంటే దీనికి ఫస్ట్ టైం, దీనికి సెకండ్ టైం, డిఫరెన్స్ ఎంత 30 minutes. 1 కి 30 minutes అయితే 3 కి ఎంత 3 × 30 ఎంత రాసుకోవచ్చు 90 minutes. మరి 2 × 30 ఎంత రాసుకోవచ్చు 60 minutes. అంటే ఈ రకంగా మినిట్స్ వస్తుంది. మరి డిస్టెన్స్ అప్పుడు సమానమైతే అవుతాయి. అంటే నాకు డిస్టెన్స్ రావాలంటే ఫస్ట్ స్పీడ్ ఎంత 40 kmph ఇంటూ ఎంత 90 minutes. 90 minutes అంటే సో లేదంటే 90 minutes రాసుకుంటాం. ఎంత అన్నట్టు 90 minutes. 90 minutes దేనిలోకి మార్చాలి 60లోకి మార్చాలి. అదేనా? అదే కదా మనకు కావాలి. అంటే by 60 ఎందుకంటే అవర్స్ లో ఉండాలి, అది మినిట్స్ కదా, అవర్స్ లో ఉండాలంటే సో 0 కట్ 3 3 3 ఎంత అంటే 2 ఎంత అంటే సో 20 23 ఎంత అంటే ఎన్ని కిలోమీటర్ వచ్చింది 60 kilometer. మరి నేను ఫస్ట్ టైం 90 minutes తీసుకుంటే నాకు డిస్టెన్స్ 60 వచ్చింది. మరి సెకండ్ టైం తీసుకున్నా కూడా నాకు అదే కదా రావాలి. ఇది ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం అన్నట్టు. మరి సెకండ్ స్పీడ్ ఎంత 60 ఇంటూ ఎంత 60 minutes. ఎంత 60 minutes కాబట్టి దాన్ని బై అంటే 60 minutes మీన్స్ 1 hour కదా. సో 1 hour అని తీసుకోండి. 1 hour మరి 1 hour అంటే మరి డిస్టెన్స్ ఎంత అన్నట్టు 60 kilometer. డిస్టెన్స్ ఈక్వలా కాదా అంటే ప్రాబ్లమే చేసిన నేను. ఓకే, ఈ రకంగా తీసుకోవాలన్నట్టు. ఓకే, మరి ఇక్కడ మనకు ఒకటే తీసుకుంటున్నాం. డిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు ఏం తీసుకోవచ్చు, స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అని చెప్పాలి, రైట్? సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అని చెప్పాలి. ఒకవేళ ఇక్కడ ఎగ్జాంపుల్ 40-60 రైట్, టైం డిఫరెన్స్ ఇలా ఉంది. అప్పుడు స్పీడ్ లో ఉన్న రేషియో సో ఖచ్చితంగా ఇది ఎలా మార్చుకోవచ్చు, టైంలో మార్చుకొని సాల్వ్ చేసి
మల్టిప్లై చేసుకోవచ్చు. నాకు ఏది కావాలో అది తీసుకోవచ్చు. రైట్. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటున్నా ఏం రాసుకుంటున్నా అంటే సో ఇక్కడ మనకి స్పీడ్స్ ఈక్వల్ వెన్. సో సెకండ్ కాన్సెప్ట్ వెన్ స్పీడ్స్ ఆర్ ఈక్వల్ సో ఇలా తీసుకుంటున్నాం. సో వెన్ స్పీడ్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు మరి ఈ కాన్సెప్ట్ ఏంది అనేది ఒకసారి చూద్దాం. స్పీడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు దాని డెఫినేషన్ చెప్తున్నా చూడండి. స్పీడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు డెఫినేషన్ వెన్ స్పీడ్స్ ఆర్ ఈక్వల్, వెన్ ఏమంటున్నాయి ఇక్కడ వెన్ స్పీడ్స్ ఆర్ ఈక్వల్ then distance is equal to time. Then distance is equal to ఏం రాస్తున్నా నేను టైం అని రాస్తున్నా. అంటే డిస్టెన్స్ ఏమైతే అన్నట్టు టైం కి ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ స్పీడ్స్ ఈక్వల్ అంటే ఏమన్నట్టు S1 ఈక్వల్స్ టు S2 అని అర్థం. డిస్టెన్స్ ఈక్వల్ అంటే ఏం రాసుకోవచ్చు D1 ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు అన్నట్టు సో D1 ఈక్వల్స్ టు D2 అన్నట్టు. సో మనం దీని గురించి తీసుకుంటున్నాం. సో నేను దేని గురించి తీసుకున్నా ఇప్పుడు సో డిస్టెన్స్ స్పీడ్ గురించి తీసుకున్నా. వెన్ స్పీడ్స్ ఆర్ ఈక్వల్ S1 ఈక్వల్స్ టు S2 తీసుకుంటున్నా. వెన్ స్పీడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు టైం. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. ఒక పర్సన్ ఇలా మూవ్ అయిండు. లేదు ఒక ఆర్క్ సో ఈ రకంగా కూడా మూవ్ అయిండు. రైట్. ఇలా మూవ్ అయిండు. సో ఒక పర్సన్ ఇలా మూవ్ అవుతున్నాడు. ఇక్కడ స్పీడ్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా స్పీడ్ అంతే ఉంటుంది దానికి. ఈ రకంగా ఇలా స్ట్రైట్ గా వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. సో ఒక సెమీ సర్కిల్ తీసుకుంటున్నాం. సెమీ సర్కిల్ లో ఇలా తీసుకుంటే సో ఇక్కడ డయామీటర్ సైడ్ తీసుకుంటేనేమో ఇక్కడ నుండి ఇక్కడ రీచ్ అవ్వాలి. సో ఇక్కడ ఆర్క్ సైడ్ తీసుకుంటే ఇలా రీచ్ అవ్వాలి. స్పీడ్ ఈక్వల్ అని వాడు దీని నుండి ఇక్కడ వెళ్ళేదానికి దీనికి నుండి ఇలా వెళ్ళేదానికి టైం డిఫరెన్స్ లేదా అప్పుడు ఇది సెకండ్ టైం ఇది ఫస్ట్ టైం అనుకుంటే టైం డిఫరెన్స్ ఎలా వస్తుంది అంటే టైం డిఫరెన్స్ ఒక 30 మినిట్స్ 30 సెకండ్స్ 30 మినిట్స్ అనుకోండి. టైం డిఫరెన్స్ ఎంత 30 మినిట్స్. ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడ వెళ్ళడానికి టైం డిఫరెన్స్ ఉంటుంది. స్పీడ్ ఒకటే కానీ ఇలా కరువు తోటి వెళ్తలేడా మరి ఇది స్ట్రేట్ గా వెళ్ళిపోతుండు. ఇలా వస్తున్నాడు స్పీడ్ ఒకటే, ఇక్కడ ఎంత వెళ్తుండో ఇక్కడ కూడా అంతే స్పీడ్ తోటి వెళ్తున్నాడు కానీ ఇది లాంగ్ లేదా అందుకోసం టైం డిఫరెన్స్ ఉంటుంది. మరి నాకు టైం ఎంతనే అడిగింది అనుకో, సెకండ్ టైం ఎంత అని అడిగింది అనుకో, అప్పుడు నాకు ఎలా తీసుకుంటాం అక్కడ వాల్యూస్ ఏం లేవు కదా. ఆ టైంలో నేను ఏం చేస్తా అంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైం అనేది వాడుతా అన్నట్టు. ఆ టైంలో నేను డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైం. మరి డిస్టెన్స్ ఇచ్చిందా లేదు. మరి ఈ డయామీటర్ డిస్టెన్స్ 1, ఈ కర్వ్ డిస్టెన్స్ 2. మరి డిస్టెన్స్ ఎలా తీసుకుంటాం అంటే అది లాజిక్. అంటే ఈ డిస్టెన్స్ డయామీటర్ అన్నప్పుడు సో నేను తీసుకుంటే ఇది రేడియస్ ఏం రాస్తా 2r రాస్తా. డయామీటర్ 2r. ఇది కర్వ్ని ఏం రాస్తున్నామంటే πr రాస్తాం. సో మెన్సురేషన్ కాన్సెప్ట్ వెళ్తుంది. ఇది డిస్టెన్స్ 1 అవుతుంది, ఇది డిస్టెన్స్ 2. డయామీటర్ రేడియస్ 2r. ఇది కర్వ్ని ఏం తీసుకుంటాం πr గా రాస్తాం. రైట్. అప్పుడు ఆర్ఆర్ క్యాన్సిల్ చేస్తే సో 2:22 బై ఎంత 7. మరి అప్పుడు 2 ఎంత 11 గా కట్ అవుతుంది. 7 ఇటు మల్టిప్లై అయితే 7:11 అనేది అవుతుంది. 7:11 అనేది డిస్టెన్స్ రేషియో అయినప్పుడు టైం రేషియో కూడా డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైం కాబట్టి అప్పుడు 7:11 అనేది కూడా ఏం రాసుకోవచ్చు T1 T2 రాసుకోవచ్చు. అప్పుడు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకొని సాల్వ్ చేయొచ్చు. ఓకే. అప్పుడు మీరు తీసుకోవచ్చు కదా 7:11 తీసుకోండి. డిఫరెన్స్ ఎంత అన్నట్టు సో 4 కి ఎంత అన్నట్టు 30 మినిట్స్. అప్పుడు 7 కి ఎంత అయితే 7 కి ఎంత, 11 కి ఎంత అయితే 11 కి ఎంత. ఇది స్పీడ్స్ ఈక్వల్ అయినప్పుడు. రైట్. మరి ఇంకోటి లాస్ట్ ఒకటి కాన్సెప్ట్ తీసుకుందాం. ఈ కాన్సెప్ట్ దేని గురించి అంటే టైం ఈక్వల్ అన్నట్టు. దేని గురించి అంటున్నా నేను ఇక్కడ సో టైం గురించి. సో టైం ఈక్వల్ అయినప్పుడు వెన్ ఏం రాస్తున్నా సో వెన్ టైమ్ ఈస్ ఈక్వల్. సో టైమ్ ఈస్ ఈక్వల్. వెన్ టైమ్ ఈస్ ఏం రాస్తున్నా అంటే ఈక్వల్ రాస్తున్నా. ఓకే. వెన్ టైమ్ ఈస్ ఈక్వల్ అయినప్పుడు కాలంలో సమానం అయినప్పుడు. అర్థమవుతుందా. ఇక్కడ ఏం రాస్తారు మీరు వేగాలు సమానం అయినప్పుడు అని రాసుకోండి. ఇక్కడ ఏం రాస్తున్నాం దూరాలు సమానం, ఇక్కడ వేగాలు సమానమైనప్పుడు. ఇక్కడ ఏం రాస్తున్నాం కాలములు సమానం అయినప్పుడు. సో కాలములు సమానమైనప్పుడు లేదంటే కాలం సమానమైనప్పుడు. సో కాలములు సమానం అయినప్పుడు అని రాసుకోండి. ఓకేనా. సో కాలములు సమానం అయినప్పుడు. మరి కాలం సమానం ఎప్పుడు అవుతుంది అనేది కదా నాకు కావాలి. సో కాలం సమానం ఎప్పుడు అవుతుంది ఇదే కదా నాకు కావాలి. సో ఇది మనం తీసుకునే విధానం ఎలా ఉంటుందంటే సో నేను ఇక్కడ డెఫినేషన్ రాస్తున్నా చూడండి. రైట్. సో డెఫినేషన్ ఏంటిది అని అంటే ఇక్కడ కాలంలో సమానం అయినప్పుడు వెన్
సో when time is equal, when time, so when time is equal, when time is equal, when time is equal, then the distance is, then the distance is, then the distance is equal to speed, equal to speed, then the distance is equal to speed అన్నట్టు, then the distance is equal to ఏమంటున్నా, స్పీడ్ అంటున్నా, రైట్? ఆ రకంగా అన్నట్టు. అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది దేనికి సమానం అవుతుంది అంటున్నాడు ఇక్కడ, సో స్పీడ్ కి సమానం అవుతుంది అనేది కాన్సెప్ట్. అప్పుడు నువ్వేం రాసుకుంటావు, అప్పుడు ఏం రాసుకుంటావు, టైమ్ 1 ఈక్వల్స్ టు టైమ్ 2 అన్నప్పుడు, సో టైం ఈక్వల్ అయినప్పుడు ఏమైతుంది అంటున్నా, డిస్టెన్స్ ఈక్వల్స్ ఏమవుతుంది, స్పీడ్ అవుతుంది అనేది సో మన కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఇది 400 కిలోమీటర్ అనుకుంటున్నా, ఏమంటున్నా ఇక్కడ 400 కిలోమీటర్. మరి ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఎక్స్ట్రా అన్నట్టు ఇంకోటి తీసుకుంటున్నా ఇక్కడ. సో ఇలా తీసుకుంటే సో 600 కిలోమీటర్ అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటున్నా. సో 400 కిలోమీటర్ ఇటు 600 కిలోమీటర్ అని నన్ను రాసుకుంటున్నా. అంటే ఇక్కడ D1 ఇక్కడ D1 D2 అంటే నేను ఏం రాస్తున్నా అంటే ఇటు నుండి ఒక వెహికల్ లేదంటే ఈ వెహికల్ అనేది సో ఫస్ట్ వెహికల్ అనేది సో ఒక టైంలో 400 కిలోమీటర్ వెళ్ళింది. అంటే టైంలో అంటే సపోజ్ 4 గంటల్లో వెళ్ళింది అనుకున్నాం. 4 గంటల్లో ఇది 400 వెళ్ళింది. కానీ అదే 4 గంటల్లో ఈ రెండో వెహికల్ అనేది సో అదే 4 గంటల్లో రెండో వెహికల్ అనేది 600 వెళ్ళింది. అదే 4 గంటల్లో రెండో వెహికల్ అనేది ఎంత వెళ్ళింది అంటున్నాం మనం ఇక్కడ, సో 600 కిలోమీటర్ వెళ్ళింది. టైం ఈక్వల్. సో 4 గంటలు ఇక్కడ ఏమంటున్నాయి ఇక్కడ 4 గంటలు. మరి 4 గంటలు ఇది కవర్ చేసిన డిస్టెన్స్ 600, ఇది కవర్ చేసిన డిస్టెన్స్ 400. అప్పుడు వాళ్ళ మధ్య డిఫరెన్స్ స్పీడ్ డిఫరెన్స్ ఉన్నట్టే కదా. ఆ స్పీడ్ డిఫరెన్స్ మనం ఏమనుకోవచ్చు అంటే సో ఎంతో కొంత ఒక 40 ఒక 30 kmph అనుకుందాం, ఒక 30 kmph ఉంటది అనుకుందాం, రైట్? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మరి స్పీడ్ ఎంత అనేది క్వశ్చన్ అడుగుతాడు. సో స్పీడ్ ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు ఇక్కడ టైం ఎప్పుడైతే 4 అవర్స్ ఈక్వల్ గా ఉంటుందో, 4 అవర్స్ ఈక్వల్ గా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్ గా మనం ఏం చేస్తున్నామంటే ఇది కాన్సెప్ట్. సో టైం ఈక్వల్ అయినప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ ఏమన్నా నేను స్పీడ్ అన్నా, రైట్? సో స్పీడ్ మరి డిస్టెన్స్ 1 అలాగే డిస్టెన్స్ 2 ఎలా ఉంది అన్నాడు 400 అలాగే ఎంత అన్నాడు ఇక్కడ 600. మరి కట్ చేస్తే నాకు 2 3 2 ఎంత అన్నట్టు 2 మరి ఇది డిస్టెన్స్ రేషియో అన్నప్పుడు నాకు స్పీడ్ రేషియో ఎలా అవుతుంది మళ్ళా సేమ్ 2:3 సేమ్ కదా. డిస్టెన్స్ ఈక్వల్స్ ఏమన్నట్టు స్పీడ్, అందుకోసం డిస్టెన్స్ రేషియోనే స్పీడ్ రేషియోగా రాసుకోవచ్చు. అప్పుడు సో 2:3 అన్నప్పుడు మనం సింపుల్ గా డిఫరెన్స్ ఎంత అండి ఇక్కడ 1. సో 2 కి 3 కి డిఫరెన్స్ 1 కి ఎంత అన్నట్టు సో 1 కి 30 అయితే సో 2 కి ఎంత, అప్పుడు 2 × 30 ఎంత అంటే 60 kmph అనేది ఒకటి వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే మరి 3 కి ఎంత అంటే 3 × 30 ఎంత అంటే 90 kmph అనేది రెండోది వస్తుంది. ఎంత వస్తుంది 90 kmph అనేది రెండోది వస్తుంది. సో ఇది 90 kmph, ఇది ఎంత అన్నట్టు 60 kmph. అది మనం తీసుకోవాల్సిన కాన్సెప్ట్. చూడండి ఇక్కడ మనం ఇది 60 kmph, ఇది ఎంత అన్నా నేను ఇక్కడ సో 30 × 3 కదా. సో ఇలా తీసుకుంటే 2 3 2 2 అలా తీసుకుంటే ఇక్కడ 30 kmph అనేది తీసుకుంటున్నాం. మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత అన్నట్టు ఇక్కడ 400 కిలోమీటర్, ఇక్కడ ఎంత అన్నట్టు సో మనం తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత రాసుకోవచ్చు ఇక్కడ సో 600 కిలోమీటర్. మన అంటే ఇది 4 అవర్స్ ఇది 4 అవర్స్ వస్తుందని చెప్పద్దు, కాకపోతే నేను జనరల్ గా రాసిన అంటే ఇది 4 అవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 అవర్స్ సేమ్ డిస్టెన్స్ అలా తీసుకుంటే అప్పుడు నాకు వచ్చే వాల్యూ ఇలా వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఎంత అన్నట్టు నేను 600 కిలోమీటర్ అన్నా, ఇక్కడ ఎంత అన్నట్టు ఇక్కడ 400 కిలోమీటర్ అని తీసుకున్నా, అంతేనా? మరి 400 కిలోమీటర్ అన్నప్పుడు మీరు ఒకసారి చూద్దాం టైం ఈక్వల్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. 400 బై ఎంత అన్నట్టు 60, 0 0 కట్ చేస్తే సో 22 అంటే 2 20 2 ఎంత అంటే 3 అంటే 20/3 ఏం రాసుకోవచ్చు kmph. స్పీడ్ వచ్చా అంటే అవర్స్ అన్నట్టు 20/3 ఏం రాసుకోవచ్చు అవర్స్ అని రాసుకోవచ్చు. మరి టైం 20/3 వచ్చింది. మరి ఇక్కడ కూడా వస్తుందా రాదా ఒకసారి చూడండి. 600 బై ఎంత రాసుకోవచ్చు 90 కట్ చేస్తే సో ఇక్కడ 3 20 3 ఎంత అంటే 3 అంటే నీకు ఎంత వచ్చింది మళ్ళీ 20/3 అవర్స్ వచ్చిందా రాలేదా. అంటే ఇది సెకండ్ టైం, ఇది ఎంత అంటే ఫస్ట్ టైం. టైం ఈక్వలా కాదా అంటే ఈ రకంగా తీసుకోవాలి. టైం ఈక్వల్ అయినప్పుడు ఈ రకంగా తీసుకుంటాం. సో కాలంలో సమానమైనప్పుడు దూరం వేగానికి సమానం అవుతుంది అనేది కాన్సెప్ట్. మరి బిఫోర్ కాన్సెప్ట్ ఏంటంటే సో కాన్సెప్ట్ డిస్టెన్స్ ఈక్వల్ అయితే సో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ రెండు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇవి మనం ఇక్కడ ఏ కాన్సెప్ట్ లో ఎలా వచ్చినా కూడా ఇవి అప్లై చేయాలి. డిస్టెన్స్ ఈక్వల్ అవుతుందా వెంటనే స్ట్రైక్ కావాలి. స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. సో ఇప్పుడు స్పీడ్ ఈక్వల్ అయిందా
సో డైరెక్ట్ స్పీడ్ ఈక్వల్ అయినా డైరెక్ట్ నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైం, డైరెక్ట్ తీసుకుంటాం. రైట్, అది అబ్జర్వ్ చేయాలి. ఇలా డిస్టెన్స్ వచ్చింది, దాని రేషియోనే అది అవుతుంది. ఇలా ప్రీవియస్ కూడా అడిగండి ఇది. రైట్, అలాగే టైం ఈక్వల్ అయినా సో డిస్టెన్స్ ఈక్వల్స్ ఏమవ్వాలి, స్పీడ్ అవ్వాలి. అప్పుడు డిస్టెన్స్ రేషియోనే స్పీడ్ రేషియోగా తీసుకుంటాం అన్నట్టు. ఓకేనా, ఇదంతా మనం తీసుకునేది ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది ఇంట్రొడక్షన్ కాన్సెప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, అంటే గుర్తుపెట్టుకుంటే అది ప్రాబ్లం లో మనం యూజ్ అవుతుంది, మీరు సాల్వ్ చేస్తారు, సో కనెక్ట్ అవుతుంది. ఇది లేకుండా మీరు డైరెక్ట్ అయితే ఇబ్బంది పడతా ఉంటుంది అన్నట్టు. సో దాన్ని ఫస్ట్ టు లాస్ట్ వరకు నేను ఏం చెప్పిన అనేది కంప్లీట్ గా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.